Hello everyone, welcome to iDream Career Path. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చాలామంది యాస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. మంత్లీ మ్యాగజైన్ చదువుకుంటే సరిపోతుందని కొంతమంది, లేదంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చిన మెటీరియల్ మంత్లీ మ్యాగజైన్, లేదంటే వీక్లీ వైజ్ చదువుకుంటారు. అది మంచి విషయమే. అయితే మ్యాగజైన్ చదవడం కంటే దాంతోపాటు ఎవ్రీడే ఇలా వీడియోస్ రూపంలో వినగలిగితే మీకు అప్ టు డేట్ ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు ఒక 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ కరెంట్ అఫైర్స్కి వీడియో కేటాయిస్తే కనుక మీకు ఆ రోజు జరిగిన అంశాలు మీకు గుర్తుంటాయి. మీకు అందరూ తెలుసు, కరెంట్ అఫైర్స్లో మనకు ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సంబంధాలు, ఇక నేషనల్ జాతీయ అంశాలు, రీజనల్ ప్రాంతీయ అంశాలు, ఏపీ కానీ తెలంగాణ కానీ సంబంధించిన అంశాలు మనకు ఉంటాయి. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన అంశాలు, అవార్డ్స్, ఇంకా ఎకానమీ, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా మనకు టాపిక్స్ వైజ్గా ఉంటాయి. ఈ వీడియోలో మనం ఈరోజు అంటే జూలై 23న వార్తల్లో నిలిచినటువంటి అంశాలను మనం చర్చిద్దాం. ఈ అంశము పాలిటిక్స్ సంబంధించింది. ఏంటి ఇక్కడ? జిల్లా జడ్జిల పదవి విరామనం. ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ ఏజ్ 61కి పెంచాలని చెప్పి హైకోర్టులకు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అసలు ఇక్కడ అంశం ఏంటి? మనకి జిల్లా జడ్జిల రిటైర్మెంట్ ఏజ్ 61కి పెంచాలి అన్నారు. అయితే మనం ఇక్కడ ఏం చదవాలి? అసలు ఈ జిల్లా జడ్జిలు లేదంటే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల న్యాయమూర్తుల పదవి విరామణ ఏజ్ గురించి రాజ్యాంగం ఏం చెబుతుంది, ఏ ఆర్టికల్స్ చెబుతున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, అసలు ఇక్కడ వార్తలు ఎందుకు ఉంది అంటే జిల్లా జడ్జిల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని. ఓకే, సో ఇప్పటికే సమ్మతి తెలిపాయి కొన్ని రాష్ట్రాలు. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండడంతో తాజా ఆదేశాలు ఇచ్చింది 61కైనా పెంచాలని చెప్పి. ఓకే, అయితే ఏ ధర్మాసనం ఇచ్చింది? సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి అండ్ జస్టిస్ వి మోహనతో కూడిన ధర్మాసనం మనకు ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, కొన్ని రాష్ట్రాలకు 62 ఉండకూడదు, కొన్ని రాష్ట్రాలకు 61 కూడా ఉండకూడదు. ఏకరూప విధానం ఉంటే మనకి బాగుంటుందని చెప్పి దాఖలైతే ఒక పిటిషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ప్రతి అంశానికి కూడా ఇది కరెంట్ అఫైర్స్, కానీ దీనికి రిలేటెడ్గా స్టాటిక్ పార్ట్ ఉంటుంది, అది మనం చదవాలి, అది ఇంపార్టెంట్ మనకు. సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సిజిఏ లేదంటే జస్టిసెస్ ఇతర న్యాయమూర్తులు ఉంటారు కదా, వాళ్ళకు ప్రస్తుత పదవి విరమణ వయసు 65 ఇయర్స్. అదేవిధంగా హైకోర్టు అంటే రాష్ట్రాలకు హైకోర్ట్స్ ఉంటారు కదా, ఆ హైకోర్టు సిజేఐలకు 62 ఇయర్స్. ఇంకా జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ స్థాయి లెవెల్ న్యాయమూర్తులకు 60 ఇయర్స్ అయితే ఉంది. దీనిని ఇప్పుడు పెంచాలని 61కి పెంచాలని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ గురించి ఆర్టికల్ 124లో క్లాస్ 21 చెబుతుంది. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు గురించి ఆర్టికల్ 217లో క్లాస్ 1 చెబుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 15వ రాజ్యాంగ సవరణ 1963 ద్వారా 62కి పెంచారు పదవి విరమణ వయసు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడగవచ్చు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచారు అంటే 1963 అమెండ్మెంట్ యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు ఈజీగా 62 ఇయర్స్ కదా, దానికి 1+ కలిపితే 63 అంటే 1963 అమెండ్మెంట్ యాక్ట్. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు హైకోర్టు అనగానే 62. ఓకే, 1963 అమెండ్మెంట్ యాక్ట్ మన ద్వారా పెంచడం జరిగింది. ఓకే, అయితే అదేవిధంగా
భారత్లో వివిధ స్థాయిలో న్యాయమూర్తుల పదవి విరమణ వయసు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు అఖిల భారత సర్వీసులు అంటారు, ఐఏఎస్ ఐపీఎస్. సో ఈ విధంగానే మనకి జిల్లా స్థాయిలో ఏఐజేఎస్, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిని ఆ ఎగ్జామ్ గురించి ఆర్టికల్ 312 చెబుతుంది. ఇది కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే ఒక పోటీ పరీక్ష అన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ ద్వారా మనకు ఏఐజేఎస్ ఎగ్జామ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 312 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా వార్తల్లో నిలిచిన అంశం ఏంటి? జిల్లా స్థాయిలో న్యాయమూర్తుల పదవి విరమణ వయసు పెంచాలని చెప్పి వార్తలో నిలిచింది. కానీ మనం చదవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం, ఏ ఆర్టికల్ చెప్తుంది రాజ్యాంగంలో అని. ఓకే, ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే హెల్త్. మనం నవేడేస్ హెల్త్, ఆరోగ్యం గురించి ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అనే ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో అసలు ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా ఆరోగ్యం తగ్గుతుందంట, ఆయుష్ పెరుగుతుందంట. అంటే మనం తిన్న ఫుడ్, మన లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్, క్లైమేట్ చేంజెస్ వల్ల హెల్త్ అనేది ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఆయుష్ అనేది అంటే మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుందని ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయుర్దాయానికి అంటే మన లైఫ్ టైంకి, అదేవిధంగా ఆరోగ్యంగా జీవించే కాలానికి మధ్య ఉన్న అంతరం అంటే గ్యాప్ ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము, అదేవిధంగా మనకున్న లైఫ్ టైం దానికి మధ్య ఉన్న గ్యాప్నే మార్పిడిటీ గ్యాప్ అంటారు. ఓకే, అయితే ఈ మార్పిడిటీ గ్యాప్ అనేది 1993తో పోలిస్తే 2023కి ఈ అంతరం ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా పెరిగిందని మనకి రిపోర్ట్ చెప్పడం జరిగింది. అయితే చూడండి, 1990లో ఈ గ్యాప్ అనేది 8.8 ఇయర్స్ ఉంటే 2023కి 10.7 ఇయర్స్కి పెరిగిందంట. ఓకే, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ మొత్తం జీవిత కాలంలో అనారోగ్యంతో గడిపేది, అంటే ఆరోగ్యంగా కాకుండా అనారోగ్యంతో గడిపే టైం అనేది ఎంత పెరిగింది? ఇయర్స్ 1990లో 13.6% ఉంటే 2023 నాటికి 14.5% పెరిగింది. నెక్స్ట్, అనారోగ్య సమస్యలు వృద్ధాప్యంలోనే వస్తున్నాయి అనుకుంటే పొరపాటే. ఇక్కడ చాలా యుక్త వయసులో అంటే యంగ్ ఏజ్లోనే మనకు అనారోగ్యాలు అవుతున్నారంట. అంటే అన్హెల్త్ అనేది కేవలం ఓల్డ్ ఏజే మాత్రం కాదు, యంగ్స్టర్స్ కూడా అన్హెల్త్ అని వస్తుందంట. అంటే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ యంగ్స్టర్స్కి వస్తున్నాయి అన్నమాట ఈ రిపోర్ట్ చెప్పింది. ఈ మార్బిడిటీ గ్యాప్ ఏదైతే మన ఆయుష్కి అంటే మన లైఫ్ టైంకి మన హెల్త్కి మధ్య ఉన్న గ్యాప్ ఏదో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనేది పురుషుల కంటే మెన్స్ కంటే ఉమెన్స్లోనే ఎక్కువ ఉందంట. మెన్స్లో 1990లో 7.5 ఉంటే 2023లో 9.3 ఉందంట. అదే మనం ఉమెన్స్తో కంపేర్ చేస్తే 1990లో 9.4 ఉంటే 2023లో 12.1 ఉందంట. సో ఓవరాల్ గ్యాప్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది ఉమెన్స్లో. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, మన ఇండియాలో ఎలా ఉంది? మన ఇండియాలో ఏముంది అంటే మన ఇండియాలో ఈ లైఫ్ గురించి ఏం చెప్తుంది, లైఫ్ టైం గురించి ఏం చెప్తుంది, హెల్త్ గురించి ఏం చెప్తుంది రిపోర్టు, అది కూడా గమనిస్తే సగటు ఆయుర్దాయం అంటే మన లైఫ్ స్పాన్ అనేది 1990లో 1990లో 58.5 అంటే నియర్లీ 59 ఇయర్స్ ఉంది. అదేవిధంగా 2023 వచ్చేసరికి 71.6 పెరిగిందంట. అంటే మన లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అదని పెరిగింది. అదేవిధంగా ఆరోగ్యకరమైన సగటు జీవితం అంటే మనం ఆరోగ్యకరంగా ఎంత ఉంటున్నాం హెల్త్ పరంగా చూసుకుంటే 1990లో 50 ఇయర్స్ ఉంటే అది కాస్త 2023లో 61 ఇయర్స్ అయిందంట. చూడండి, ఇక్కడ హెల్త్ అనేది తగ్గింది, పెరిగింది, కానీ కంపేర్ విత్ మన లైఫ్ టైం అనేది ఏమవుతుంది ఇక్కడ ఎక్కువ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? సగటు ఆయుర్దాయం పెరిగినా సరే ఓకే ఈ గ్యాప్ అనేది ఏదైతుందో మార్పిడి గ్యాప్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే ఎలాగుంది దీని అర్థం? బయటికి మన లైఫ్ స్పాన్ టైం పెరుగుతుంది కానీ హెల్త్ పరంగా లేము.
సో దీనికి నిపుణులు ఏం చెప్తున్నారు, ఓకే మనకి ఆయుర్దాయం అంటే లైఫ్ టైం ఉన్నా సరే మన హెల్త్ కూడా ఉండాలి మనకి. దీనికోసం నిపుణులు ఏం చెప్తున్నారంటే ఏదైతే మన హెల్త్ ఉందో, ఈ హెల్త్ అనేది కామన్, ఆ హెల్త్ సంబంధించినటువంటి ప్రతి ప్రయోజనం కానీ మన గవర్నమెంట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఎటువంటి వ్యాధులు వచ్చినా సరే ఆ వ్యాధులు తగ్గటువంటి నివారణ చికిత్సల కోసం పెట్టుబడులు ఎక్కువ పెట్టాలని చెప్తున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులను నయం చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సహాయం నిధులు అందించాలి, చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా నవ్య డేస్ ఎక్కువ మనం కూర్చొని ఎక్కువ పనులు చేయడం వల్ల బ్యాక్ బోన్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మస్క్యులోలెటర్ ఆ డిజర్డ్ ఎక్కువ కూడా అవుతున్నారు, అంటే నరాల బలహీనత అవ్వచ్చు, కీళ్ళ నొప్పులు అవ్వచ్చు, ఇటువంటి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దీని తర్వాత మనకి ఎక్కువ ఏమవుతుందంటే మెంటల్ ప్రెజర్, కృంగుబాటుతనము, అదేవిధంగా మధుమేహం, డయాబెటీస్, ఊబకాయం, ఒబిసిటీ ఇటువంటి ఎక్కువ ఉంటున్నాయి. వీటి పరంగా మనం ఏం చేయాలి, ఆరోగ్యపరమైన సూచనలు ఫాలో అవ్వాలని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఓకే, దీనిని మనం ఎక్కడ చదవచ్చు అంటే సివిల్స్లో అయితే సొసైటీలోను హెల్త్ అనే టాపిక్లో చదువుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్స్లో మనకి లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఏమని, 2023తో పోల్చుకుంటే 1990లో ఒక మనిషి యొక్క మన దేశంలో ఏ విధంగా లైఫ్ టైం ఉంది, సో దానికి తగ్గట్టుగా మనం ఈ రిపోర్ట్ చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విషయం అవార్డు గురించి ఉంది. మన ఇండియన్ రచయితకు భూటన్ అవార్డు వచ్చింది. అసలు ఏంటి భూటన్ అవార్డు అంటే, భూటన్ 4వ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ JSW, ఈయన ఈ రాజు యొక్క 70వ జయంతి సందర్భంగా ఈ అవార్డుని అయితే స్టార్ట్ చేశారు. తొలిసారిగా మన అశ్విన్ సంఘి అనే రచయితకు ఇవ్వడం జరిగింది. అంటే తొలి అవార్డు గ్రహీత ఎవరంటే అశ్విన్ సంఘి. అయితే ఎందుకు ఇచ్చారంటే 70వ జయంతి సందర్భంగా ఇవ్వడం జరిగింది. మరి దీనిని ఎవరిస్తారు, డ్రూక్యూల్ సాహిత్య కళల ఉత్సవం, అదొక ఫెస్టివల్, వాళ్ళు దీనిని ఇవ్వడం జరుగుతుంది. అయితే అశ్విన్ సంఘి గారు కొన్ని బుక్స్ అయితే రాయడం జరిగింది. అది ది రోజ్ బాల్ లైన్, ది కృష్ణకి, ది సియల్ కోడ్ సాగా, ది వాల్ట్ ఆఫ్ విష్ణు, ఈ బుక్స్ అయితే రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనం కాంపిటేటివ్ అంటే పోటీ పరీక్షల నేపథ్యంలో మనం ఏం చదవాలి, ఈ అవార్డును ఇచ్చే సంస్థ ఏంటి అంటే భూటాన్ చెందినటువంటి డ్రూక్యూల్స్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్. ఇది భూటాన్ యొక్క ఈకో సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడంటే ఆగస్ట్ 1 నుంచి 3 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది భూటాన్ రాజధాని థింపూలో. అక్కడ దీనిని ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి, ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. ఓకే, అయితే ఈ భూటాన్ 4వ రాజు ఎవరైతే ఉన్నారో జిగ్మే సింగ్వే వాంగ్చుక్, ఈయన ఒక దేశానికి జీడిపి, ఆ జీడిపి వల్ల మన ఆర్థిక వ్యవస్థ అనేది హెల్తీగా ఉంటుందని మనకు తెలిసిందే. అదేవిధంగా దీంతో పాటు GNH గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది ఉండాలి అని చెప్పి 1972లో ఈ ఇండెక్స్ను, ఈ సూచిని లేదంటే ఈ భావనను పరిచయం చేశారు. ఈయనేమన్నారు, కేవలం జీడిపి మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంట్, మన కల్చర్, ఒక గుడ్ గవర్నెన్స్ కూడా ఉండాలి, ఈ కొలమానాలు తీసుకొని ఈ సూచిని తయారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు పోటీ పరీక్షలకు వచ్చిన ఏ విధంగా రావచ్చు అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎవరు సూచించారు అంటే భూటాన్ 4వ రాజు ఎవరు, జిగ్మే సింగ్వే వాంగ్చుక్ 1972లో ఈ భావనను తీసుకురావడం జరిగింది. ఇది క్వశ్చన్. అలా కాకుండా క్వశ్చన్ ఇంకోలాగా అడగవచ్చు, ఈ భూటాన్ ఈ అవార్డును అందుకున్న మొదటి రచయిత ఎవరు, అశ్విని సంఘి. ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది కరెంట్ అఫైర్స్, ఇది స్టాటిక్ పార్ట్. ఈ విధంగా మనం చదువుకోవాలి కరెంట్ అఫైర్స్. ఇక నెక్స్ట్, మన భారత సంతతి విద్యార్థికి ఈ విద్యార్థి స్థాపించిన ఒక స్టార్టప్కి ఒక అవార్డు రావడం జరిగింది. ఏంటి అవార్డు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఈయన ఒక విద్యార్థి అక్కు కుమార్, ఈయన ఒక ఏవియేషన్ టెక్నాలజీ స్టార్టప్స్ లాంచ్ చేయడం జరిగింది.
అయితే దీనికి అవార్డు రావడం జరిగింది. ఏంటి ఏ ఇన్నోవేషన్ కంటే మన ఎయిర్‌పోర్ట్‌లో అంటే మన విమానాశ్రయాల్లో బోర్డింగ్ గేట్‌ల వద్ద లగేజ్ వివదలకు చెక్ పెట్టడందుకు. ఎందుకంటే కొన్నిసార్లు మన లగేజ్ మిస్ అవ్వడం జరగవచ్చు. ఆ చెక్ పాయింట్స్ దగ్గర అంటే బోర్డింగ్ గేట్ల దగ్గర మనకి ఎక్కువ ఇష్యూస్ జరుగుతుంటాయి. వాటికి చెక్ పెట్టడానికి ఏఏ ఆధారిత వ్యవస్థను రూపొందించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేసుకొని. అయితే దీనిని ఎవరిచ్చారు? టెక్సాస్ A&M ఇన్నోవేటివ్ నిర్వహించిన టెక్సాస్ A&M న్యూ వెంచర్ కాంపిటీషన్లో ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుకు గాను $11,000 బహుమతిని ఇచ్చారనమాట. ఓకే, అయితే ఇందులో దగ్గర మనకు 125 దరఖాస్తుదారులు అంటే పోటీదారులు వస్తే అందులో ఈ అక్కు కుమార్ యొక్క ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించిన ఈ స్టార్టప్ అనేది 4వ స్థానంలో నిలిచిందనమాట. ఏ విభాగంలో? ఎలివేటర్ పిచ్ విభాగంలో 4వ స్థానంలో నిలిచారు. ఓకే, ఇది మనం చదవలసినది. అంటే రీసెంట్గా ఎలా క్వశ్చన్ అడగొచ్చు అంటే మనకి ఈ టెక్సాస్ A&M ఇన్నోవేషన్ నిర్వహించిన ఈ కాంపిటీషన్లో ఎవరు అవార్డు పొందారు? ఎవరు పొందారు అంటే అక్కు కుమార్. ఇది చాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంజీవని ప్రాజెక్టు అమలుకు టెండర్లు అయితే పిలిచడం జరిగింది. ఇది ఏంటి అంటే ప్రజలకు వైద్య సేవలను సమర్థవంతంగా అందించే లక్ష్యంతో ఏఏ డిజిటల్ హెల్త్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. అదే సంజీవని పథకం అన్నమాట. అయితే దీనిని ఇంతకు ముందు కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. దీనిని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు టెండర్ని పిలవడం జరిగింది. ఓకే, దీనిని మనం ఇప్పుడు ఏ విధంగా చదవాలి? రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం ఏఏ బేస్డ్ హెల్త్ సిస్టమ్ బేస్డ్ అంటే ఏఏ హెల్త్ బేస్డ్ సిస్టమ్ స్కీమ్ ఏంటి అంటే సంజీవని ప్రాజెక్ట్ పథకం. ఓకే, పైలట్ ప్రాజెక్ట్గా ఏ నియోజకవర్గంలో ప్రారంభించారు? కుప్పం. దట్స్ ఇట్. అయితే దీనికి స్టాటిక్ లింక్ చేసుకుంటే మన కేంద్ర ప్రభుత్వము కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సంజీవని అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది 2019లో. ఇది ఏంటి? ఇది ఒక జాతీయ అంటే నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్. ఇది ఏం చేస్తుంది? డాక్టర్ టు డాక్టర్, పేషెంట్ టు డాక్టర్ అనే ఒక సేవలను అందిస్తుంది. అంటే మనం వీడియో కాల్స్ ద్వారానే మనం ఆ సేవలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సంజీవని అనే ఒక డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ? ఆరోగ్య మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో INS మాల్వన్ అన్న ఒక యుద్ధ నౌక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నేవీ ఇండియన్ నేవీ జూలై 22న కర్ణాటకలోని కార్వర్ నావికదళ స్థావరంలోకి డీకమిషన్ చేసింది. అంటే చేరింది అన్నమాట. అంటే సేవలకు ఇంకా సిద్ధమైంది. అయితే ఇది మహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఏదైతే ఉందో ఆ నౌకకు సంబంధించింది. ఓకే, ఇంకా నెక్స్ట్ దీనిని నిర్మించిన సంస్థ ఏంటి? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చిలో కేరళలో ఉందన్నమాట. ఇక ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మిస్తున్న 8 నౌకలలో ఇది రెండవది. మొత్తం నావికదళం ఆర్డర్ చేసిన 16 ఈ నౌకల్లో ఇది 6వది. ఓకే, అయితే దీని గురించి చూసుకుంటే మనం దీని యొక్క లెంత్ వచ్చేసి 78 మీటర్స్ ఉంటే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ నియర్లీ అంటే దీని యొక్క సామర్థ్యం కెపాసిటీ 896 to 1100 టన్స్ దీని క్యాపబిలిటీ దీనిది. ఇంకా నెక్స్ట్ టాప్ స్పీడ్ 25 knots అంటే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. దీని రేంజ్ వచ్చేసి దీని పరిధి వచ్చేసి 1800 నాటికల్ మైల్స్ అనమాట. అంటే నియర్లీ 3300 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు. ఓకే, ఇక దీని ఎండ్యూరెన్స్ ఇది 14 రోజులు కంటిన్యూగా పని చేయగలుగుతుంది. ఇందులో ప్రొపల్షన్ అంటే ఇది యొక్క ఇంధన శక్తి ఏ విధంగా నడుస్తుంది అంటే 6 MW మెగావాట్స్ డీజిల్ ఇంజిన్స్ ఇందులో ఉన్నాయి విత్ వాటర్ జెట్ ప్రొపల్షన్. ఓకే, ఇక నెక్స్ట్ ఇందులో ఆయుధ వ్యవస్థ గురించి చెప్తున్నారు. సో ఇది ఇక్కడ మనం
పోటీ పరీక్షలు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు? ఐఎన్ఎస్ ఏదైతే ఉందో మాల్ 1 దీనిని నిర్మించిన సంస్థ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. ఇది ఏ నౌక రకము అంటే మహే క్లాస్ చెందినటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దీనిని ఎక్కడ అంటే ఏ నౌక స్థావరంలో దీనిని లాంచ్ చేశారు? ఎక్కడ? కర్ణాటకలోని కార్వార్. దట్స్ ఇట్. నెక్స్ట్, యాయావార్ ది మైగ్రేటింగ్ బర్డ్. ఇది ఒక సినిమా డైరెక్టెడ్ బై దర్శన్ అశ్విని త్రివేది. ఏ సక్సెస్ స్టోరీ వేవ్స్ ఫిల్మ్ బజర్ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ 2027. ఇది వార్తలో నిలిచింది. ఏంటిది? ఇది ఒక సినిమా. అయితే దీని గురించి ఏంటంటే ఈ సినిమాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఇండియా గవర్నమెంట్ ఫిన్లాండ్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఏంటా ఒప్పందం అంటే ఈ సినిమాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయాలి. ఏంటి అంటే ఫర్ సపోజ్ ఈ ఏదైతే రూరల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉందో మన ఇండియా సంస్థ, అదేవిధంగా నోర్స్ కీ ప్రొడక్షన్ ఫిన్లాండ్, ఈ 2 సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఓకే, ఈ ఒప్పందం వల్ల ఏంటి? ఈ సినిమాను ఇంటర్నేషనల్ వైడ్గా ప్రమోట్ చేస్తారు. ఇక్కడ మనం ఇది న్యూస్లో జరిగింది. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ వేవ్స్ బజార్ అంటే ఏంటి? ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఫిలిం బజార్ నిర్వహించే సంస్థ ఏది? ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీనిని ఈ మంత్రిత్వ శాఖ 2007లో ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ఏం చేస్తుంది? మన ఇండియాలో ఉన్నటువంటి సినిమా వ్యవస్థను కంప్లీట్గా రెగ్యులేట్ చేస్తుంది. ఇక వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025లో స్టార్ట్ చేశారు. దీని ద్వారా సినీ రంగంతో పాటు మన షార్ట్ ఫిలిమ్స్ని ప్రమోట్ చేయడానికి, ఏ మూవీస్ని ప్రమోట్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని నోడల్ ఏజెన్సీ వచ్చేసి సమాచార మరియు మంత్రిత్వ శాఖ. సో ఇది మన క్వశ్చన్స్ అడగవచ్చు. ఏంటి? ఈ వేవ్స్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో దాని గురించి మనం క్వశ్చన్స్ అడగవచ్చు. లేదంటే ఏ మూవీని రీసెంట్గా ప్రమోట్ చేయడానికి మన భారత ప్రభుత్వము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? యాయావార్ ద మైగ్రేటింగ్ బర్డ్ సినిమాను ప్రమోట్ చేయడానికి ఫిన్లాండ్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్, భారత్ 6G అలయన్స్. మన ఇండియా గవర్నమెంట్ 6Gని అంటే ఫస్ట్ 1G 1998లో వచ్చింది, 2G 1990లో వస్తే ఇక 6Gని ఇప్పుడు ప్రమోట్ చేయడానికి భారత్ 6G అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏంటి? 5G కంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్ 2025 నుంచి 30 ఈ టైం పీరియడ్లో ఎక్కువ డెవలప్ చేయాలని చెప్పి అలయన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ 5G ఎప్పుడు వచ్చింది? 1980. 2G ఎప్పుడు వచ్చింది? 1990. ఇందులో SMS ఆప్షన్ వచ్చింది. 1Gలో కేవలం వాయిస్ కాలింగ్ మాత్రం ఉండేది. ఇక నెక్స్ట్ 3G 2 Mbps స్పీడ్ పెరిగి ఇంటర్నెట్ సౌకర్యం వచ్చింది 2000 సంవత్సరంలో. 4G 100 నుంచి 1000 Mbps స్పీడ్ వచ్చింది. ఇందులో ఇంటర్నెట్ ఆఫ్ అప్లికేషన్స్ యాప్స్ ఆడడం జరిగాయి. ఇక 5G జిగాబైట్స్ 10 జిగాబైట్స్కి స్పీడ్ వచ్చింది. ఇందులో మ్యాసివ్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT కూడా మనకు వచ్చింది. ఇంకా 6G 5Gకి అప్డేట్ వెర్షన్. ఇందులో ఇంకా ఎవ్రీథింగ్ ఇంకా మనకి ఉండబోతున్నాయి. నెక్స్ట్, అరోహ్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ మైన్ క్లోజ్. మన ఇండియాలో ఉన్నటువంటి మైన్స్ని కొన్ని మైన్స్ని సైంటిఫిక్గా క్లోజ్ చేసేందుకు ఈ రిపోర్ట్ని ఫస్ట్ టైం ఇచ్చారనమాట. అంటే ఏవైతే మైన్స్ ఉంటాయో పర్యావరణానికి హాని కలిగించే మైన్స్ని సైంటిఫిక్గా క్లోజ్ చేసేందుకు, మూసివేసేందుకు ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈ రిపోర్ట్ని ఎవరు రూపొందించారంటే కోల్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని రూపొందించింది. ఎందుకు అంటే గనుల శాస్త్రీయ మూసివేత అంటే వీటిని మూసివేసేందుకు, అదేవిధంగా వీటిని రీయూజ్ చేసుకోవచ్చా, దానికోసము
మన ఇండియన్ గవర్నమెంట్ ఉండినటువంటి కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 42 కోల్ మైన్స్ సైంటిఫికల్లీ క్లోజ్డ్ ఫర్ ది ఫస్ట్ టైం సిన్స్ ఇండిపెండెన్స్. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 42 కోల్ మైన్స్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి, జర్మనీతో మన దేశము ఇంకా అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీతో ఏ విధంగా క్లోజ్ చేయొచ్చు అనే దానికోసము జర్మనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది, అదొకటి. ఇక నెక్స్ట్ ఇనగ్రేషన్ ఆఫ్ కోల్ నీర్ ప్లాంట్స్. ఎందుకు, పర్యావరణ పరంగా మనకి ఈ కోల్ మైన్స్ దగ్గర ఉన్న వాటర్ను రీయూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా వాడుకునేందుకు ఈ కోల్ నీర్ ప్లాంట్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేయనుంది ఇండియన్ గవర్నమెంట్. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అండర్ ది రివైజ్డ్ జారియా మాస్టర్ ప్లాన్. ఈ జారియా మాస్టర్ ప్లాన్ కింద జీవనోపాధిని కల్పించడానికి కూడా ఒక MOUsని చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ రిపోర్ట్ను దేశంలో తొలిసారిగా, ఇది ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్ అన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 42 మైన్స్ని, అదైతే కోల్ మైన్స్ని క్లోజ్ చేసేందుకు, లేదంటే క్లోజ్ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మరో 2-3 ఇయర్స్లో మరో 147 గనులను కూడా సైంటిఫిక్గా మూసేందుకు ఈ రిపోర్ట్ అనేది లక్ష్యం పెట్టుకుంది, ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏంటి, నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే 2029కి మరో 147 మైన్స్ని క్లోజ్ చేయాలని. అయితే జర్మన్ సంబంధించిన జిజ్ అనే ఒక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటి, 90 crores ఒప్పందం. ఏంటి, శాస్త్రీయంగా ఎలా మూసివేయాలి, అత్యుత్తమ విధానాలు ఏంటి, అందుకు గాను కేంద్ర బొగ్గు శాఖ జర్మనీకి చెందిన ఈ సంస్థతో అందుకు గాను 90 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక నెక్స్ట్ కోల్ నీర్ ప్రాజెక్ట్, అంటే వేస్ట్ టు వెల్త్ అనే ఒక భావనతో మన బొగ్గు గనుల శాఖ ఏదైతే ఉంటుందో నీటిని ROUVCDI సాంకేతికతతో టెక్నాలజీతో శుద్ధి చేస్తూ మహిళా SFGs, సో త్రాగునీటి బాటిల్గా మార్చే ప్రాజెక్ట్ ఇది. అంటే వేస్ట్ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా మార్చేందుకు ఈ కోల్ నీర్ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేసింది. అదేవిధంగా జారియా కోల్ ఏదైతే మైనింగ్ ఉందో ఇది ధన్బాద్లో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు టెక్స్టైల్ రంగంలో స్కిల్స్ ఇవ్వడానికి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం BCCL అండ్ ఈ జార్జియా సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నెక్స్ట్ ఈ గనుల మూసివేత వ్యయంలో 25% అంటే నియర్లీ 10,000 కోట్లు కమ్యూనిటీ అభివృద్ధికి కేటాయిస్తే, శాస్త్రీయ మూసివేత కోసము 40,000 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. సో ఈ మూసేయడం వల్ల మనకేమవుతుంది, ఇక్కడ పర్యావరణానికి హాని కలగకుండా మంచి చేకూరుతుంది. ఆ నేపథ్యంలోనే మూసివేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ మైన్స్ ఏంటి, ఓకే, బొగ్గు గనులు ఏమున్నాయి, బంగారపు గనులు ఏమున్నాయి, ఇంకా ఆ రాష్ట్ర సంబంధించినటువంటి మేజర్ మినరల్స్ మైన్స్ ఏమున్నాయని మీరు ఫైండ్ అవుట్ చేసి ఒక మ్యాప్ చేసుకోండి. ఇక స్టాటిక్ విషయానికి వస్తే కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CCO ఏర్పాటు ఎప్పుడు చేశారు, 1916లోనే ఏర్పాటు చేశారు. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయము కోల్కతాలో ఉంది. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, దీనిని ప్రతి సంవత్సరం కూడా జూలై 23న నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారు చూద్దాం. ఎందుకు నిర్వహిస్తారు అంటే 1927 జూలై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ IBC ద్వారా ఫస్ట్ టైం బొంబై కేంద్రంగా రేడియో ప్రసారం చేశారన్నమాట. ఎక్కడ, ముంబైలో ఫస్ట్ టైం చేశారు. ఎప్పుడు, 1927 జూలై 23న చేశారు. అయితే 1930లో IBCని ISBS ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా మార్చింది. దీనిని కాస్త ఆల్ ఇండియా రేడియోగా 1936లో మార్చడం జరిగింది మన భారత ప్రభుత్వం.
ఎయిర్, ఆల్ ఇండియా రేడియో. ఆ తర్వాత ఈ ఆల్ ఇండియా రేడియోను 1957లో ఆకాశవాణిగా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆకాశవాణి అనేది మనకి ఎక్కువ ఉంటుంది, కానీ ఆల్ ఇండియా రేడియో కూడా మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. భారత్లో తొలి ఎఫ్ఎం రేడియో ప్రసారాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? జూలై 23, 1977న మద్రాసులో ప్రారంభం అయ్యాయి. గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ పాయింట్. దీనివల్ల మనకి ఎవ్రీ ఇయర్ జూలై 23న నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారు మరి? ఎవరు నిర్వహిస్తారంటే మన బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఉంది, ఎవ్రీ ఇయర్ దీనిని నిర్వహిస్తుంది. నెక్స్ట్, వార్తల్లో నిలిచినటువంటి ప్రముఖులు లేదంటే వ్యక్తులు. అందులో భాగంగా ఈరోజు జూలై 23న బాల్ గంగాధర్ తిలక్ గారి బర్త్ యానివర్సరీ, అంటే జయంతి. ఓకే, మరి ఈయన గురించి మనం ఏం చదువుకోవాలి అంటే ఇది స్టాటిక్ పార్టే, కానీ ఇటువంటి ప్రముఖులు మన వార్తలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు ఏమైనా నినాదాలు ఏమైనా ఇచ్చారా, ఇవి మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. మరి బాల్ గంగాధర్ తిలక్ గారి గురించి మనం చూద్దాం. ఈయన జూలై 23న 1856లో మహారాష్ట్రలో రత్నగిరి ప్రాంతంలో జన్మించారు. ఈయన ఇచ్చిన నినాదం ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దీనిని సాధించి తీరుతానని ఈయన ఇవ్వడం జరిగింది, ఒక నినాదం. అయితే ఈయనకున్న బిరుదులు లోకమాన్య, అదేవిధంగా బ్రిటిషర్స్ ఈయనను ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ అన్రెస్ట్ వాలంటైన్ చిరుల్ అని పిలుస్తారు. ఎందుకంటే బ్రిటిషర్స్కి ఈయన నిద్ర లేకుండా మంచిగా ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక ఫైట్లోని ఏదో విధంగా బ్రిటిషర్స్కి ఇబ్బంది కలిగించడం చేశారు. అయితే ఈయన రచించిన గ్రంథము గీతా రహస్యము. ఓకే, ఎప్పుడు రత్నగిరి లేదంటే మాండల జైలులో ఉన్నప్పుడు ఈ గీతా రహస్యం అనే గ్రంథాన్ని రచించారనమాట. ఈయన ప్రారంభించినటువంటి పత్రికలు కేసరి మరాఠీ భాషలో రచించారు, అదేవిధంగా మరాఠా ఇంగ్లీష్లో దీన్ని రచించారు. అయితే మనకు చరిత్రలో ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులు ఉంటారు మనకు. లాల్, బాల్, పాల్, వీళ్ళు ముగ్గురు పేర్లు మనకు గుర్తుండాలి. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, అదేవిధంగా పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ఓకే, అదేవిధంగా ఈయన మన బాల్ గంగాధర్ తిలక్ గారు ప్రజల్లో ఐక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు, అదేవిధంగా శివాజీ ఉత్సవాలను 1995లో శివాజీ ఉత్సవాలను, గణేష్ ఉత్సవాలను 1993లో ప్రారంభించారు. ఎందుకు? ప్రజల్లో దేశభక్తి రావాలని చెప్పి, అదేవిధంగా ఒక ఐక్యత రావాలని చెప్పి చేశారు. అందుకనే ప్రతి సంవత్సరం ముంబై అంటే మనకి గణేష్ ఉత్సవాలు, వినాయక చతుర్థి అంటే ముంబై గుర్తుకొస్తుంది. అక్కడ బడా గణేష్ని ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక కారణం. ఇక్కడ అప్పుడు మతానికి ఈయన విలువ, మతానికి గురించి మాట్లాడలేదు, ఇక్కడ ఐక్యత, యూనిటీ గురించి మాట్లాడారు. ఓకే, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హోమ్ రూల్ లీగ్ ఉద్యమం ఏప్రిల్ 1916న ఈయన తిలక్ గారు బెల్గాంలో స్టార్ట్ చేస్తే అనిబిసెంట్ అడ్జర్లో 1916లో స్టార్ట్ చేశారు. ఇదే సంవత్సరంలో ఏప్రిల్లో తిలక్ గారు బెల్గాంలో స్టార్ట్ చేస్తే అనిబిసెంట్ గారు అడ్జర్లో 1960 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. ఓకే, ఇక ఈయన లక్నో ఒప్పందం ఏంటంటే కాంగ్రెస్లోని మితవాదులను అతివాదులను కలపడానికి, అదేవిధంగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ల మధ్య ఒప్పందం కుదర్చడంలో ఒక కీలక పాత్ర పోషించారు. సో ఈ విధంగా ప్రముఖులు వార్తలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ఈ విధంగా చదువుకోవాలి. వాని బిరుదులేంటి, రచనలు, ఏమైనా పత్రికలు, ఏమైనా కీలక పాత్రలు పోషించారా అనే విషయాలు మనం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గీతా రహస్యాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటారు. మహాత్మా గాంధీ లేదంటే ఇలా ఒక నలుగురు పేర్లు ఇచ్చి మనకు అడుగుతారు. అప్పుడు మనం ఎవరు రచించారో చెప్పాలి. లేదంటే కేసరి అనే పత్రికను ఎవరు స్థాపించారు, లేదంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు, ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, సేమ్ చంద్రశేఖర్ ఆజాద్. ఈరోజు ఈయనది జయంతి, బర్త్ యానివర్సరీ అన్నమాట. ఓకే, ఈయన గురించి మనం చూద్దాం. ఈయన మధ్యప్రదేశ్లో
అలీరాజ్పూర్లో బాబ్రా గ్రామంలో 1906లో పుట్టారు. ఈయన ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే దుస్మాన్ కి గోలియం హామ్ సమ్న కరెంగే ఆజాద్ హీ రహే హై ఆజాద్ హీ రహేంగే అంటే శత్రువుల తుపాకీ గుళ్లకు ఎదురెళ్ళి నిలుస్తాం, ఆజాద్గానే ఉన్నాం, ఆజాద్గానే ఉంటాం అంటే ఫ్రీడమ్గా ఉన్నాం, ఫ్రీడమ్గానే ఉంటాం అని చెప్పి ఈయన ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా 15 ఇయర్స్ ఉన్నప్పుడే ఆజాద్ గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో 1921లో జరిగింది. అరెస్ట్ అయ్యి కోర్టులో తన పేరును ఆజాద్గా మార్చుకొని చంద్రశేఖర్ ఆజాద్గా మారారనమాట. ఆ విధంగా ఆజాద్ అంటే నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఫ్రీడమ్గానే ఉంటాను, నేను దానికోసం ఫైట్ చేస్తాను అని చెప్పి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ విధంగా ప్రకటించుకొని ఆయన చంద్రశేఖర్ ఆజాద్గా మారారు. నెక్స్ట్ కాకోరీ ట్రైన్ యాక్షన్ 1925 లక్నో ఆగస్ట్ 9 జరిగింది. ఏంటిది? ఇది ఏంటంటే హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఈ ఉద్యమకారులకు ధనాన్ని నిధులను సమకూర్చేందుకు బ్రిటిషర్స్ ఈ కకోరీ ట్రైన్లో ధనాన్ని తీసుకెళ్తారు, బంగారాన్ని తీసుకెళ్తారు, దానిని దోపిడీ చేసి వస్తుంటారు అనమాట. సో దోపిడీ చేస్తారు, అందుకని ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కకోరీ ట్రైన్ యాక్షన్. అదేవిధంగా హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి కమాండర్ ఇన్ చీఫ్గా ఈయన వ్యవహరిస్తారు. ఓకే, అయితే ఈ హెచ్ఎస్ఆర్ఏ ఏదైతే ఉందో 1928లో స్థాపించారు. దీనిని 1928లో హెచ్ఆర్ఏగా మారుస్తారనమాట. అదేవిధంగా ఈయన ఫైనల్గా 1931 ఫిబ్రవరి 27లో అయినా ఆల్ఫ్రెడ్ పార్క్ ప్రయాగ్రాజ్లో ఉంది. అక్కడ పోలీసులకు చిక్కకుండానే ఆయన వాళ్ళతో ఫైట్ చేసి లాస్ట్కి వాళ్ళ చేతిలో చనిపోవడానికి ఇష్టం లేక తనని తానే కాల్చుకొని అమరుడు అయ్యారు. సో ఇది మనం ఈ విధంగా చదవాలన్నమాట. అంటే అందరికీ ఈయన మనకు ఒక జాతీయ నాయకుడు, స్వతంత్ర ఉద్యమకారుడే, కానీ మన పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా మనం చదువుకుంటే ప్రశ్నలు వచ్చేకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ సిఇఓగా అనురాగ్ జైన్ గారు అపాయింట్ అయ్యారు. అయిపోయింది. ఈయన 1989 ఐఏఎస్ ఆఫీసర్ బ్యాచ్. ఓకే, ఇది ఇక మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈయన గురించి కాదు చదవాల్సింది, నీతి ఆయోగ్ గురించి చదవాలి. ఓకే, క్వశ్చన్ ఏమడుగుతారు? ఈ నీతి ఆయోగ్ నూతన సిఇఓ ఎవరు? అనురాగ్ జైన్. సరే అయిపోయింది. మరి ఈయనని ఎవరు నియమిస్తారు చూద్దాం. అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీనిని ప్రణాళిక సంఘం స్థానంలో అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో జనవరి 2015లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాచ్యుటరీ, ఇండిపెండెంట్ ఉన్నటువంటి థింక్ ట్యాంక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్య ఒక సమానత్వాన్ని, సమైక్య భావాన్ని, సమైక్యవాదాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇక నీతి ఆయోగ్ నిర్మాణం, దీనికి చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ఎక్స్ ఆఫీసియో హోదాలో. ప్రజెంట్ అయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇక వైస్ చైర్పర్సన్గా అశోక్ కుమార్ లాహరి గారు ఉన్నారు, ప్రధాని గారి ద్వారా నియమించబడతారు. సిఇఓను కూడా ప్రధాని ద్వారా నియమించబడతారు. అదే ప్రెసిడెంట్ ఎవరు? సెక్రటరీ హోదాలో అంటే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఉన్న వాళ్ళు సిఇఓగా అపాయింట్ అవుతారు. ఇంకా నెక్స్ట్ నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇందులో ఆల్ స్టేట్స్ అండ్ యూటీసీ యొక్క గవర్నర్స్, ఆల్ స్టేట్స్ సీఎంస్ ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో ఈ విధంగా మనం చదవాలి. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది? 2015 జనవరి. మరి ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? లేదంటే సిఇఓని ఎవరు నియమిస్తారు? లేదంటే నీతి ఆయోగ్ ఏ సంస్థ స్థానంలో తీసుకురావడం జరిగింది? ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాంగ్రా చంబా ధర్మశాల ప్రాంతం. ఇది నీష్లో ఉంది. ఎందుకు నీష్లో ఉంది? ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అయితే మనకు జితేంద్ర సింగ్ గారు కేంద్ర మంత్రి జూన్ 2026లో ఈ ప్రాంతంలో 16 భూకంపాలు జరిగాయంట. ఈ 16 భూకంపాలు జరిగాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ NCS ఇచ్చిన రిపోర్ట్ను
లిఖితపూర్వకంగా ప్రశ్న లోకసభలో ఇవ్వడం జరిగింది, సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఏం చదవాలి? ఈ 16 భూకంపాలు ఎప్పుడు జరిగాయి, దాని డేట్స్ కాదు. అయితే దీని గురించి నేపథ్యంలో మన దేశంలో, మన భారతదేశంలో, ఇండియాలో ఏ ఏ ప్రాంతాలు భూకంప జోన్లు ఉన్నాయి, ఎన్ని జోన్స్ ఉన్నాయి, వీటిని ఎవరు క్లాసిఫై చేస్తారు, అది చదవాలి మనం. సో కాంగ్రా, చంబా, ధర్మశాల అనేది సెస్మిక్ జోన్ 5 పరిధిలోకి వస్తుంది. ఇది అత్యంత సివియర్, చాలా ఎక్కువ ప్రమాదకరమైన ప్రాంతంలో ఉంది. అయితే వీటిని దేశవ్యాప్తంగా ప్రెజెంట్ సెస్మిక్ స్టేషన్ నిర్వహిస్తుంది NCS, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ. 172 సెస్మిక్ జోన్ నిర్వహిస్తుంది. వీటిలో 7 స్టేషన్లు సిమ్లా, ధర్మశాల, తిస్సా, సుందర్ నగర్, కల్ప, బాక్రా అండ్ పాగ్ డ్యామ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉన్నాయి. సో అందుకని దీన్ని సివియర్ జోన్లో, అంటే అత్యంత ప్రమాదకరమైన జోన్లో దీన్ని కేటగరైజ్, దీనిని ఈ అత్యంత ప్రమాదకరమైనటువంటి సెస్మిక్ జోన్ 5లో పెట్టారు. చూడండి, దేశంలో సెస్మిక్ జోన్స్ ఏమున్నాయంటే మనకు 4 జోన్స్గా మనకి డివైడ్ చేశారు. జోన్ 2, 3, 4, 5, 6. మనకి జోన్ 1 ఉండేది. ఆ జోన్ 1లో అంత అత్యంత ప్రమాదకరం లేదని చెప్పి జోన్ 2లోకి విలీనం చేయడం జరిగింది. అయితే జోన్ 1 ఏదైతే ఉందో ఇది జోన్ 1, రాయ్పూర్, హైదరాబాద్, మన తెలుగు స్టేట్స్, అలాగే మన తెలుగు స్టేట్స్తో పాటు బీహార్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, మన గోవా, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాలు, అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో కొన్ని ప్రాంతాలు లో రిస్క్ జోన్ 2లో ఉన్నాయి. అదేవిధంగా ఎల్లో స్టేట్స్ ఇవన్నీ కూడా కొన్ని, అంటే కోస్టల్ ప్రాంతాలు ఇక్కడ కొన్ని, అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాంచీ ఇవి కొన్ని జోన్ 3 మోడరేట్ రిస్క్ ఉంటుంది. జోన్ 6లో మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ హిమాలయస్ ఉందని ఈ ప్రాంతాలు, అదేవిధంగా ఇక్కడ మన గుజరాత్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి హై రిస్క్లో ఉన్నాయి. సో ఈ విధంగా క్లాసిఫై చేసుకోవాలి. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఏపీ, తెలంగాణ ఏ జోన్లో ఉన్నాయి? లో రిస్క్లో ఉన్నాయి. కానీ మరి ఇక్కడ మన అమరావతి కూడా సగం ఎక్కడ ఉంది? మనకి జోన్ 3లో ఉంది. సో క్వశ్చన్ ఇక్కడ చాలా క్లారిటీగా అడుగుతారు. జోన్ 2లో ఉంది, జోన్ 3లో ఉంది ఏపీ, కానీ తెలంగాణ కూడా జోన్ 2, జోన్ 3లో ఉంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మీరు తెలుసుకోవాలి, జోన్ 2, జోన్ 3లో ఉన్నప్పుడు మాత్రం 2 ఉన్నాయి. కేవలం జోన్ 2లో ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఇస్తే అవి లేనట్టే. ఉన్నాయి కానీ 3 కూడా ఆప్షన్ ఉంటాయనే. ఓకే, ఈ విధంగా మనం చదవాలి స్టాటిక్ పార్ట్. కరెంట్ అఫైర్స్ చూసారు కదా మనకి ఏ విధంగా న్యూస్ పేపర్లు ఉన్నాయనేది. ఇది కేవలం ఒక న్యూస్ పేపర్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్ మాత్రమే కాదు. PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, DD న్యూస్, అదేవిధంగా హిందూ పేపర్, ఇక తెలుగు న్యూస్ పేపర్స్ నుంచి ఈనాడు, సాక్షి, మల్టిపుల్ పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ నుంచి తీసుకొని నేను ఈ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా నేను మల్టిపుల్ సోర్స్ నుంచి వర్కౌట్ చేసి నేను మీకు క్రిస్పీగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ నేను మన ఐ డ్రీమ్ కెరీర్ పాత్ నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 లోపు నేను ఇవ్వడానికి ఇస్తుంటాము. సో ఇకపై నుంచి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, దానికి ఆన్సర్స్ ఇస్తాను. అదేవిధంగా ప్రతిరోజు మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని పార్టిసిపేట్ చేయండి. దానికి ఆన్సర్ చేస్తే మీరు చదివిన దానికి నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇక నుంచి మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.